ప్రతి గ్రామ గ్రామాల ఈ కోర్టులో పోయి వాళ్ళు ఉన్న వారిని పరిశీలన చేసి వాళ్ళకు హక్కులు కల్పించి ఆ కోర్టు వాళ్ళ మానవ ప్రాణ హక్కులను కాపాడమని ఇట్లా మనకి ఇంజెక్షన్ అయితే 100 ఎకరాలు కూడా ఎవరి పేరు మీద వెళ్ళిపోయింది కావాల్సిన రైతులకు కావాలి రైతుల సమస్యలు పాత పుత్రాలు రాసినప్పుడు రికార్డు పాత పుత్రాలు పట్టుకోండి సంవత్సరాల తరబడి రైతులు తిరుగుతా ఉన్నారు. రాష్ట్రం నిజాం పరిపాలన కింద రాజుల పరిపాలన కింద ఉన్నటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థలో దేశముఖులు ఇనాందారులు వాళ్ళంటూ ఉండివి. వాళ్లకు 100 ఎకరాలు 1000 ఎకరాలు కొన్ని గ్రామాలుగానే ఉండబడను. అందువలన గ్రామ రైతుల వలన కొనాలని అనుకుంటే కొందరు కలిసి వారి యొక్క నమ్మకమైన ఒక వ్యక్తి మీదనే భూములు ఒక పేరునే కొందరు అప్పుడు కొని అట్లనే ఉండగా మన ప్రజా పరిపాలన అంటే మన స్వతంత్రం వచ్చినాక మన యొక్క రెవెన్యూ చట్టాన్ని పాత చట్టాన్ని అమలుపరుస్తూ పట్టాదారు కాస్తదారు అన్ని వర్గీకరణ అవన్నీ ఉండిండే. వాటి వలన కూడా కాష్టాల ఆ పెద్ద రైతుల మీద ఉన్న పేర్లు చిన్న రైతులు కూడా పంపకాలు చేసుకున్నారు. ఆ రికార్డు వచ్చింది. మళ్ళీ కూడా భూమి రెవెన్యూ ధర ఎక్కువ ఉండి భూముల ధర తక్కువ ఉండి చేతన సాదాబాయన మీద కాగితాలు రాసి పెట్టుకొని వాటి వలన అట్లే ఉంటే ఇప్పుడు ఈ కాస్తు వలన ఈ ధరణి వలన కాస్తు తీసేసి పెట్టినందున పెట్టుబడి వర్గానికే కొందరి వాళ్లకు అనుకూలంగానే ఉండి ఈ కాస్తుదారులు కొంతమంది మామూలుగా కొన్ని డబ్బులు ఆర్థికంగా ఉన్న వాళ్ళు మళ్ళీ గతంలో ఉన్నాయో మళ్ళీ కొన్నారు తిరిగి కొన్ని పైసలు ఇచ్చి, కొందరేమో సగానికి సగం ఒప్పుకొని భూములు కోల్పోయారు. ఇంకా కూడా అటువంటి వ్యవస్థనే చాలా నడుస్తుంది. ఇప్పుడు ఈ ధరణి లోపాల వల్ల రిజిస్ట్రేషన్ చేసుకొని కాస్ట్ చేసుకునే భూమి వల్ల లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ తోటి కోర్టుకు పోయి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని అక్కడున్న రైతులను భయభ్రాంతులు చేసుకుంటూ వాళ్ళని ఎలగొట్టి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ స్విచ్ పెట్టుకుంటూ ఉంటుంది ప్రభుత్వం. దానివలన వాళ్ళు కోర్టుకు పోయినా ఇప్పట్లో కోర్టులో పరిష్కారం అయ్యే మార్గం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ ధరణి వలన ఈ రెవెన్యూ ఇప్పుడున్న ఈ కొత్త చట్టం ప్రకారం కాస్తుల్లే ఉన్న వారికి పట్ట హక్కులు ఇచ్చి కాపాడగలరని రైతుల ఆవేదన, రైతుల మనోవేదన.